ముందుకొచ్చారు గౌరవనీయులు షర్మిలారెడ్డి గారు మన ముందుకు వచ్చారమ్మా. వారిని ఆశీర్వదించే దానికోసం అందరూ కూడా ముందుకు రావాల్సిన విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ప్రజలందరూ కూడా దెందులూరు నియోజకవర్గం వ్యవసాయ అనుబంధమైనటువంటిది. 4 మండలాలు కలిగినటువంటి వ్యవసాయానికి సంబంధించినటువంటి అనేక ఇబ్బందులు ఉన్నవి. రైతులందరూ కూడా పామాయిల్ రైతులే కానీ ధాన్యం రైతులే కానీ గిట్టుబాటు ధరలు లేక, గిట్టుబాటు ధర ఉంటే డబ్బులు సరిగా రాక చాలా ఇబ్బంది పడతా ఉన్నారమ్మా. రేపొద్దున మనకి సెంట్రల్ గవర్నమెంట్లో కాంగ్రెస్ పార్టీ కనుక మనకి అధికారంలోకి వస్తే ఇవన్నీ కూడా మీరు చేపించాల్సిన అవసరం ఉంది. అలాగే మన నియోజకవర్గంలో కొల్లేరు ఉంది. కొల్లేటి వాసులు అనేకమైనటువంటి ఇబ్బందులు పడతా ఉన్నారు. దురాగతానికి లోనవుతా ఉన్నారు. వాళ్ళని దోచుకునేటటువంటి జనం ఎక్కువైపోయి వాళ్ళు అభివృద్ధి చెందక చాలా ఇబ్బంది పడతా ఉన్నారు. ఈ స్థానిక ఎమ్మెల్యే మన దెందులూరు నియోజకవర్గంలో ఉన్నటువంటి సంపద మొత్తం ఇతర దేశాలకు పట్టుకుపోయే పరిస్థితిలో ఉన్నారు. కొల్లేరు వాసుల్ని అనేకమైనటువంటి ఇబ్బందులు పెడతా ఉన్నారు. అలాగే రోజువారీగా కొన్ని కోట్ల రూపాయలు మట్టి అమ్ముకుని ఇక్కడ మట్టి మాఫియా, ఇసుక మాఫియా, తర్వాత కోడి పందాలు, పేకాట్లు ఆడి జనాలందరినీ కూడా ఇబ్బంది పెడతా ఉన్నారు. వీటన్నిటినీ కూడా నిర్మూలించే శక్తి మీకు మాత్రమే ఉందని మీకు ఇవన్నీ విన్నవించుకుంటున్నామమ్మా. రేపొద్దున్న గవర్నమెంట్ వచ్చినప్పుడు వీటన్నిటినీ కూడా పరిష్కారం చేయవలసిందిగా కోరుతా ఉన్నాం. అన్నా ఎక్కువ టైం తీసుకోను, మళ్ళీ ఎన్నికలు వచ్చాయి అవునా? 5 సంవత్సరాలు అయిపోయింది మీరు ఓట్లేసి, మళ్ళీ ఎన్నికలు వచ్చాయి. ఎంతట ఓటుకి ఎంత? అంతేనా? ఎంతట? 2 వెరీ గుడ్. 4 అన్నా ఎవరు ఎంత ఇచ్చినా తీసుకోండి, కానీ ఓటు వేసేటప్పుడు ఒక్కసారి మీ బిడ్డల గురించి ఆలోచన చేయండి. మీ బిడ్డల భవిష్యత్తుకు ఏది మంచిదైతే వాళ్లకు ఓట్లేయండి. ఓటు అనేది మీ చేతుల్లో ఉన్న ఆయుధం. ఓటు అనేది మీ జీవితాలను మార్చే ఆయుధం. పోయినసారి ఎవరికి ఓటేశారు? ఏమన్నా ఎవరు మీ సిట్టింగ్ ఎమ్మెల్యే? ఎవరు ఏమైనా చేశాడా? పోలవరం ప్రాజెక్టు కోసం ఎప్పుడైనా కొట్లాడారా? కొల్లూరు సమస్య తీర్చడానికి ఎప్పుడైనా కొట్లాడా? ఒక్కసారైనా మీకు పనికొచ్చాడా? ఏం చేస్తున్నాడు మీ ఎమ్మెల్యే? పేకాట కోడి పందాలు అట కదా, 3 పువ్వులు 6 కాయలుగా సాగుతుందట కదా పేకాట కోడి పందాలు. నిజమేనా? ఏమన్నా నిజమేనా? మరి ఎందుకు వేయాలన్నా వీళ్ళకు ఓట్లు? నియోజకవర్గంలో ఉన్న మట్టంతా దోచేసాడట కదా, ఇసుకంతా తీసేసుకున్నాడట కదా. మరి మీరు ఓట్లేసి అధికారం ఇస్తే మీరిచ్చిన అధికారంతో వాళ్ళు దోపిడీలు చేస్తుంటే మళ్ళీ వీళ్ళకు ఓట్లు ఇవ్వాలా లేదా, అధికారం ఇవ్వాలా లేదా? ఒక్కసారి ఆలోచన చేసి ఓట్లేయండి. ఏం చేశారు? మొదటి 5 సంవత్సరాలు చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఇప్పుడు 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. పోలవరం ప్రాజెక్టు ఒక్కరైనా, చంద్రబాబు గారైనా జగన్మోహన్ రెడ్డి గారైనా ఏ ఒక్కరికైనా చేయడం చేతనైందా అన్నా? పోలవరం ప్రాజెక్టు రాజశేఖర రెడ్డి గారి కళ. 80 ఏళ్ల కళను సాకారం చేశాడు రాజశేఖర రెడ్డి గారు. ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు పోలవరం ప్రాజెక్టును మొదలు పెడితే అందరూ ఎద్దేవా చేశారు, హేళన చేశారు. కానీ రాజశేఖర రెడ్డి గారు చిత్తశుద్ధితో పోలవరం ప్రాజెక్టు మొదలు పెట్టాడు. ఆయన ఉండగానే 30% 40% పనులు పూర్తి చేశారు. ఆయన వెళ్ళిపోయాక ఏ నాయకుడికైనా మళ్ళా పోలవరం చేసే సత్తా ఉందా? చంద్రబాబు గారు చేయగలిగాడా? పోనీ సొంత కొడుకే జగన్మోహన్ రెడ్డి గారైనా చేయగలిగారా? మరి ఎందుకే అన్నా వీళ్ళకు ఓట్లు? జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారు? రాజశేఖర రెడ్డి గారి కళ అన్నారు.
రాజశేఖర రెడ్డి గారి కల అయిన పోలవరం ప్రాజెక్టు కొడుకుగా పూర్తి చేస్తానని చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు వరకు కూడా పూర్తి చేయకుండా ఈ రోజు ఏం చెప్తున్నారు? పోలవరం ప్రాజెక్టు మా వల్ల కాదు అని చేతులెత్తేస్తున్నారు. అంటే మరి వీళ్ళకి ఎందుకు ఇవ్వాలి అధికారము అని అడుగుతున్నాం. ప్రత్యేక హోదా మన రాష్ట్రానికి ఊపిరి లాంటిది. ప్రత్యేక హోదా వస్తే ఒక్కొక్క నియోజకవర్గంలో 50